ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. చాలు. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించుదాం. బాప్తిస్మమిచ్చి యోహాను గారు బాప్తిసం తీసుకోవటానికి వచ్చిన మనుషులతో ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే, నేను మీకు మారు మనస్సు నిమిత్తము నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనక ఒకడు వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పాత్రుడను కాను. నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇస్తున్నాను, ఆయనైతే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తాడు. ఇక్కడ ఎన్ని బాప్తిస్మాలు కనబడుతున్నాయి మనకు? ఎన్ని? 3. ఏవేవి? నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. 3 బాప్తిస్మాలు మనకు కనబడుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరలోకం వెళ్ళాలి అంటే ఈ 3 బాప్తిస్మాలు పొందాలి. ఏవేవి? నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. చాలామంది అనుకుంటారు నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది, నేను పరలోకం వెళ్ళిపోతాను అని. నీటి బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అంటే, యోహాను గారు అంటున్నారు, మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను అన్నాడు. నీటి బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అంటే, మారు మనస్సు పొందిన వాళ్ళు నీటి బాప్తిస్మం తీసుకోవాలి. నీటి బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడినట్లు, పాప క్షమాపణ నిమిత్తము. చదవండి ఆ మాటని. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం, 37 కూడా కలిపి చదువుదాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున
బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ప్రియులారా, దేవుని వాక్యము విన్నవారందరూ కూడా, మారు మనస్సు పొందిన వారందరూ కూడా, మారు మనస్సు అంటే నాకు దేవుడు కావాలి, నాకు పరలోక రాజ్యము కావాలి, నాకు ఈ లోకము వద్దు, ఈ లోకములో ఉన్నవి, ఈ లోకములో ఉన్న భోగాలు, ఈ లోకములో ఉన్న ఐశ్వర్యము, ఈ లోకములో ఉన్నవి నాకు వద్దు, నాకు దేవుడు కావాలి, పరలోకము కావాలని మనస్సు మార్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా బాప్తిస్మము, నీటి బాప్తిస్మము తీసుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకుంటాడో అప్పటి వరకు అతడు చేసిన పాపములన్నీ క్షమించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? నీటి బాప్తిస్మము ఎప్పుడైతే తీసుకుంటామో, ఎలా? మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోవాలి. పాస్టర్ గారు బాప్తిసం తీసుకోమంటున్నారని బాప్తిసం తీసుకోకూడదు. బాప్తిసం తీసుకోకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని బాప్తిసం తీసుకోకూడదు. బాప్తిసం తీసుకోకపోతే పెళ్లి కాదని పెళ్లి కోసం బాప్తిసం తీసుకోకూడదు. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే మారు మనస్సు పొంది. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో అప్పటి వరకు వాళ్ళు చేసిన పాపము, తెలిసి చేసినా తెలియక చేసినా, ఎప్పటి వరకు? మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకునేంత వరకు. 20 సంవత్సరాలు తీసుకుంటావో, 30 సంవత్సరాలు తీసుకుంటావో, నీకు వాక్యము ఎప్పుడు వినిపించబడిందో, వాక్యం వింటున్నప్పుడు ఏమవుతుందంట? ఏమవుతుంది? అక్కడ వాళ్లకు ఏమైంది? వాక్యం వింటుంటే వారు ఈ మాట విని, దేవుని మాటలు విని హృదయములో నొచ్చుకొని అన్న మాటకి కింద అర్థం ఉంటుంది, హృదయములో పొడవబడి. వాక్యం వింటున్నప్పుడు పొడుచుకుంటుంది వాక్యం. వాక్యం వింటున్నప్పుడు కుచ్చుకుంటుంది. ఎవరికి? ఎవరైతే సరిగ్గా ఉండరో, ఎవరైతే మారు మనస్సు లేకుండా బ్రతుకుచున్నారో వారికి పొడుచుకుంటుంది. అందుకే కొంతమంది బాప్తిసం తీసుకున్నా కూడా పొడుచుకుంటుంటుంది వాళ్ళకి. ఏంటి? నీటి బాప్తిసం తీసుకొని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా వాక్యం చెబుతున్నప్పుడు ముఖాలు మార్చుకుంటుంటారు, అలుగుతూ ఉంటారు, సేవకుని మీద కోప్పడుతూ ఉంటారు. ఎందుకు అంటే సేవకుని ద్వారా దేవుడు చెప్పే మాటలు విన్నప్పుడు వాళ్ళకి పొడుచుకుంటుంది, కుచ్చుకుంటుంది. మరి కుచ్చుకున్నప్పుడు, పొడుచుకున్నప్పుడు ఏం చేయాలి? వాళ్లకు పొడుచుకున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు సేవకుణ్ణి, నీ మాటలు వింటుంటే మా హృదయం మండిపోతుందయ్యా, నీ మాటలు వింటుంటే మా హృదయం కుచ్చుకుని ఎంతో వేదన కలుగుతుంది, మేమేం చేయాలి అంటే సేవకుడు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి బాప్తిసం తీసుకున్నా కానీ మాకు కుచ్చుకుంటుందే అంటే మీరు మారు మనస్సు పొందకుండానే, చెప్పండి, మారు మనస్సు పొందకుండానే బాప్తిసం తీసుకున్నారు కాబట్టి వాక్యం వింటున్నప్పుడు మీకు ఏమవుతుంది? చెప్పండి. కుచ్చుకుంటుంది, పొడుచుకుంటుంది. మారు మనసు పొందినోనికి వాక్యం పొడుచుకోదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలనుకునేవాడు ఖచ్చితంగా బాప్తిస్మము, నీటి బాప్తిస్మము తీసుకోవాలి.
నీటి బాప్తిస్మము తీసుకోవాలనుకునేవాడు ఖచ్చితంగా మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది నీటి బాప్తిసం తీసుకున్న వానికే పరిశుద్ధాత్మ వరం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదేంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. నీటి బాప్తిస్మం ఇచ్చేది దైవజనుడు, సేవకుడు. ఏ సేవకుడి దగ్గరికైనా నువ్వు వెళ్ళొచ్చు. దేనికి? నీటి బాప్తిసం తీసుకోవటమే గొప్ప అనుకొని కొంతమంది నీటి బాప్తిస్మం ఫలానోళ్ళ కాడ తీసుకుంటే మేలని నీటి బాప్తిసం కొరకు కూడా సేవకులను ఎన్నుకునే పరమ భక్తులు ఉన్నారు. ఈయన వద్దు, ఆయనైతే మేలు, గుత్తిలో అయితే మేలు, గుడిపాళ్ళు అయితే మేలు, ఇసాకయ్య కాడైతే మేలు, సతీష్ కాడైతే మేలు, ఇంకా పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి కొంతమంది ఇక్కడ కుదరదని డైరెక్ట్ యెరూషలేం పోయి యోర్దాను నదిలోనే బాప్తిసం తీసుకుంటున్నారు. ఎందుకంటే యోర్దాను నదిలో యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇచ్చాడు కాబట్టి ఆడ తీసుకుంటే మారు మనస్సు లేకుండా, మారు మనస్సు పొందకుండా నువ్వు యాడ బాప్తిసం తీసుకున్నా, ఎవరితో బాప్తిసం తీసుకున్నా చెప్పండి, ఏమీ ప్రయోజనం లేదు. బాప్తిసం తీసుకోవాలంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు లేకుండా నీటి బాప్తిసం తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నీ బుద్ధి మారదు. బుద్ధి మార్చుకొని బాప్తిసం తీసుకోమంటే, బాప్తిసం తీసుకుంటే బుద్ధి మారుతుంది అనుకుంటారు చాలామంది. ఏమండి, దేవుడు ఏం చెప్తున్నాడు? బుద్ధి మార్చుకొని బాప్తిసం తీసుకోమంటున్నాడు. కానీ మనం ఏం చెప్తున్నామంటే బాప్తిసం తీసుకుంటే బుద్ధి మారుతుంది. బైబిల్ అలా చెప్పట్లేదు. కాబట్టి దేవుని మాటలను మనం శ్రద్ధగా గమనించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరలోకం వెళ్ళాలన్న ఆశ కలిగి ఉండటం మంచిది. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకములో ఏది శాశ్వతమైంది కాదు. ఏదో ఒకరోజు మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ లోకం విడిచిన మనము దేవునితో కూడా పరలోక రాజ్యంలో ఉండాలంటే ఈ లోకములో ఉన్నప్పుడు లోకము విషయమై మారు మనస్సు పొంది పరలోకము విషయమై బాప్తిసం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మారు మనస్సు పొంది నీటి బాప్తిస్మము తీసుకుంటారో, మారు మనస్సు పొంది నీటి బాప్తిసం తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీటి బాప్తిసం ఇచ్చేది ఎవరు? సేవకుడు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చేది ఎవరు? యోహాను గారు అదే అంటున్నారు. ఏమని? నేనైతే నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. నీటి బాప్తిస్మము దగ్గరే చాలామంది ఆగిపోతున్నారు. నీటి బాప్తిసం తీసుకుంటే చాలు అనుకొని మురిసిపోతున్నారు. నీటి బాప్తిసం తీసుకుంటే పరలోకంలో ఉన్నట్లే అని భ్రమపడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటి బాప్తిస్మం అన్నది అప్పటి వరకు నువ్వు చేసిన పాపాలను మాత్రమే కడిగి వేస్తుంది. అప్పటి వరకు నువ్వు చేసిన దోషములను మాత్రమే కడిగి వేస్తుంది. ఇంకా జీవితం ఉంది. బాప్తిసం తీసుకున్న తర్వాత జీవితం ఉంది. మరి ఆ జీవితాన్ని నడిపించాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి
రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయములో రాయబడిన మాటలు. యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి వచనం నుండి. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయము అంటే, అమ్మా నాకు చూడండి, నిశ్చయము అంటే ఖచ్చితంగా. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగానే. ఖచ్చితము అనే మాటకు ఏమాత్రం ఇంకా అనుమానమే లేదు, ఆప్షనే లేదు. ఖచ్చితంగా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనం చేయాలి. పరలోకం వెళ్ళాలంటే ఏమిటి? నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. తీసుకున్న వాళ్ళు, బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు బాగా ఎత్తండి. వెరీ గుడ్, దించండి. మీరందరూ నీటి మూలముగా జన్మించారు. ఆమేన్, హల్లెలూయా. నీటి బాప్తిసం తీసుకున్నారంటే నీటి మూలంగా జన్మించారు. మరి మీరు నీటి మూలముగా నీటి బాప్తిస్మము మారు మనస్సు పొంది తీసుకున్నారో, మారు మనస్సు పొందకుండా తీసుకున్నారో మీకే తెలుసు. ఎలా తెలుస్తుంది? మారు మనస్సు పొందిన వాని మాటలకి, మారు మనస్సు పొందని వాని మాటలకి తేడా ఉంటుంది. మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్న వాని క్రియలకు, మారు మనస్సు పొందకుండా బాప్తిసం తీసుకున్న వాని క్రియలకు తేడా ఉంటుంది. అర్థమవుతుందా? మీరు ఎన్ని ఏండ్ల నుండి అయినా బాప్తిసం తీసుకొని ఉండని, కానీ నిజముగా మీరు మారు మనస్సు పొందారో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మారు మనస్సు పొందకపోతే గత జీవితానికి సంబంధించిన పాపము మీతో అలాగే ఉంటుంది. మారు మనస్సు పొందకపోతే మీరు గత జీవితంలో చేసిన పాపమంతా కూడా, మోసమంతా కూడా, అన్యాయమంతా కూడా, అక్రమమంతా కూడా మీతోనో కలిసి ప్రయాణం చేస్తుంటుంది. మీరు మారు మనస్సు పొంది ఉంటే అప్పటి వరకు చేసినవన్నీ క్షమించబడి, కడిగివేయబడి మీరు క్రొత్తగా జన్మించిన వ్యక్తులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా జన్మించిన మనుష్యులు. ఇక నుండి మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఆ క్రొత్త జీవితం ఎలా ఉంటుంది అంటే, మీరు మారు మనస్సు పొంది ఉంటే
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని దేవుడు మీకు అనుగ్రహించి, ఇక పాత జీవితంలో మీరు చేసిన క్రియలు, పాత జీవితంలో మీరు మాట్లాడిన మాటలు, పాత జీవితానికి సంబంధించిన ఏ స్థితి మీకు లేకుండా ఒక నూతన వ్యక్తులుగా మాట మారుతుంది, చూపు మారుతుంది, ప్రవర్తన మారుతుంది, పద్ధతులు మారుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మీరు పొందుకుంటే. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎప్పుడు మీరు పొందుకుంటారు? మారు మనసు పొంది నీటి బాప్తిస్మం పొందినప్పుడు. చాలామంది క్రైస్తవుల నోట బూతులు, చాలామంది బాప్తిసం తీసుకొని మందిరాలకి వెళ్ళే వారి నోరు తెరిస్తే కంపు. ఎంత మాట వస్తే అంత మాటలు, వణుకు బెనుకు లేకుండా తిడుతున్నారు, భయము భక్తి లేకుండా మాట్లాడుతున్నారు, పోకిరి మాటలు, సరసోక్తులు, బూతు మాటలు, పెద్దంతరం చిన్నంతరం లేని పనులు. దేవుని నమ్మిన తర్వాత కూడా, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మంచి రోజులు చెడ్డ రోజులు చూసేవాళ్ళు ఉన్నారు. దినాలు చూసేవారు, మాసాలు చూసేవారు, ఒడిబియ్యం పోసుకునేవారు. ఏం పోసుకునేవాళ్ళు? ఒడిబియ్యం పోసుకోవాలా, 3 రాత్రులు 4 రాత్రులు నిద్రలు చేయాలా. అవతల ఉంటే కుదరదు. ఎన్ని రాత్రులు నిద్ర చేయడం అంటే ఏంటి? నా భార్యను పెళ్లి చేసుకొని 13 ఏళ్ళు అయింది. యా ఒడిబియ్యం పోయలేదు, యా నిద్రలు చేయనీకి పోలేదు, యా పేరంటాలు చేయలేదు, యా సీమంతాలు చేయలేదు. బంగారం లాంటి 2 పిల్లలు, వారి ఒంటి మీద ఒక దారం కూడా లేదు, దిష్టి చుక్కలు కూడా లేవు వాళ్ళకి. సంపూర్ణ ఆరోగ్యంతో నా పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? మారు మనస్సు పొందిన దానవైతే, మారు మనస్సు పొంది నీటి బాప్తిసం తీసుకున్న వాళ్ళైతే, నీటి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించబడుతూ ఉంటే, దినములు, మాసములు, తిథులు, నక్షత్రాలు, కులాలు, మతాలు, అంట్లు బొంట్లు, ఏంటివి అంటూ. క్రైస్తవులకు అంటేందండి? క్రైస్తవులకు మంచి రోజులు చెడ్డ రోజులు ఏంటండి? క్రైస్తవులు కూడా వాస్తులు చూస్తున్నారు. దీన్ని కలగజేసింది ఎవరు? సృష్టిని కలగజేసిన దేవుడు దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే, ఇప్పుడు మనిషి అది ఈ మూలన ఉండకూడదు, ఇది ఆ మూలన ఉండకూడదు, ఈ వాకిలి ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండకూడదు. సృష్టిని చేసిన దేవుణ్ణి ధిక్కరించే పనులు చేస్తున్నారు క్రైస్తవులు. పెళ్ళి కుదిరిందంటే చాలు, మంచి రోజు కావాలా, ఏం కావాలా? ముహూర్తం పెట్టుకొని చేసుకున్న పెళ్ళిళ్ళు, భార్యాభర్తలు అందరూ సక్రమంగా ఉన్నారా? ఏమండి? బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి మేము నమ్మాం, బాప్తిసం తీసుకున్నాం, ఆత్మీయులం, క్రైస్తవులమని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు కూడా వీటన్నిటినీ పాటించటము చాలా బాధాకరమైన విషయం. చాలామంది నోట నేను వింటున్నా, చాలామందిని చూస్తున్నా. పైకి మాత్రము భక్తి గల వారి వలె కనిపిస్తూ లోపల ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన ఆలోచనలు కలిగి మారు మనసు లేని బ్రతుకులు. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేనటువంటి విశ్వాసులు సంఘాలలో చాలామంది ఉన్నారు. వాక్యానికి లోబడరు. వాక్యము ఎంత చెప్పినా వాక్యానికి మనసివ్వరు. పరిశుద్ధాత్మను నడిపింపు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందుకుంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. చదవండి ఆ మాటని. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి
నడిపించును. పరిశుద్ధాత్ముడు మన సంఘములో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన ఇంటిలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన జీవితములో, మన శరీరములో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనము సర్వ సత్యములోనికి నడిపించబడతాం. పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే నేను చెప్పే మాటలు మిమ్మల్ని సత్యములోకి నడిపించేవిగా ఉంటాయి. సత్యం అంటే ఏంటి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసయ్య అన్నాడు. సత్యము అంటే యేసు ప్రభు దేవుడు. పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుని వైపు నడిపిస్తాడు, దేవుని వైపు నడిపిస్తాడు. నాలో పరిశుద్ధాత్ముడు ఉంటే నేను చెప్పే బోధ మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తుంది. మీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నిజంగా మీరు పొంది ఉంటే, మీ ఇంట్లో మీ పిల్లలను మీరు నడిపించే విధానం దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఎట్లున్నారంటే తల్లిదండ్రులు, దేవుని మాట నువ్వు వినకపోయినా పర్వాలేదురా, మా మాట వింటే చాలు. క్రైస్తవ తల్లిదండ్రుల గురించి నేను చెప్తున్నా. కూతురు నేను దేవుని మాట వింటే డాడీ అంటే, నువ్వు దేవుని మాట వినకపోయినా పర్లేదు, నా మాట నువ్వు వినాల్సిందే అంటున్నాడు డాడీ. నేను దేవుని మాట వింటానమ్మా, నేను దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా, దేవుణ్ణి సంతోషపెట్టే కుమారునిగా ఉండాలనుకుంటున్నానంటే, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టకపోయినా పర్లేదు, నేను చెప్పిన మాట విని ఇంట్లో ఉంటే చాలు అంటున్నాడు తల్లిదండ్రులు. బాప్తిసం తీసుకోలేదా అంటే, తీసుకొని 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయింది. మళ్ళీ వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాము అంటే, గలతీ సంఘముతో అపోస్తలుడైన పౌలు గారు అంటారు చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 8 నుండి, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు అప్పుడైతే దేవుడు మనకు తెలియక దేవుళ్ళు కాని వారికి మనం దాసులమై ఉంటిమి. అయితే ఇప్పుడు మనకు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి సేవకునికి భయం. సేవకుడు సత్యమును బోధించినప్పుడు ఇక్కడ గంగరెద్దుల లెక్క బాగానే తలకాయ ఊపుతారు, కానీ ఇంటికి పోయిన తర్వాత మీరు చేసేది మీరు చేస్తూ ఉంటారు. బాధ, భయం ఏంటంటే, అయ్యమ్మయ్యా నేను సత్యం ప్రకటించాను వాళ్ళకి, ఈరోజు దేవుడు నాకు చెప్పినట్లుగా నేను బోధించాను, కానీ ఇంటి దగ్గర వాళ్ళు నేను బోధించినట్లుగా ఉన్నారా లేదా, లేకపోతే చూస్తున్న వారి ఎదుట వీరు వాక్యమునకు వ్యతిరేకమైన కార్యములు చేయటము ద్వారా, వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తనలో ఉండటం ద్వారా, అలాంటి ఆచార సాంప్రదాయాలలో వారు బ్రతకటము ద్వారా దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారేమోనన్న భయం సేవకునికి. అపోస్తలుడైన పౌలు గారు కూడా గలతీ సంఘమును గురించి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నాడంటే, వాళ్ళు దేవుణ్ణి ఒకప్పుడు అన్యులే, ఒకప్పుడు అన్ని ఆచారాలు చేశారు. ఉప్పు పట్టుకొని దిష్టి తీశారు, పొరక పట్టుకొని దిష్టి తీశారు, మిరపకాయలు పట్టుకొని దిష్టి తీశారు. ఒకప్పుడు మనలాగా దిష్టి తగిలిందేమోనని ఏం చేస్తాం, కింద మూసి తీసుకొని, ఎంతో మన ఉమ్మిలో ఎంత పరిశుద్ధత ఉందో అది తీసి బొట్టు పెట్టి,
ఒక ఆయన అన్నాడంట, ఈ దారమ్మడు పంపించాలంటే నా పిల్లాన్ని భయం అని. అక్కడి నుంచి ఎంత దూరమైనా పంపించగాని, కావాలంటే రోడ్డమ్మడి పంపించి మోరికాడికి చర్చికైనా పంపించాను కానీ ఈ 4 ఇళ్ళు దాటి వాళ్ళకి పంపించాలంటే భయం, నా పిల్లాన్ని పంపించను నేను అన్నాడంట. ఎందుకంటే ఇక్కడ అంతా దిష్టి తీసే పెట్టింటారంట. ఏంటివి? రాళ్ళు రప్పలు దిష్టిలు తీసి పెట్టింటారు. కాబట్టి ఏమైనా అవుతుందన్న భయముతో నేను పంపియను అన్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలిగి మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు, నిమ్మకాయలు దొక్కినా ఏం కాదు, టెంకాయలు దొక్కినా ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనల్ని నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం భయపడుతున్నాం, బాప్తిసం తీసుకున్నా కూడా భయపడుతూ ఉన్నాం, ప్రతి దానికి భయపడుతూ ఉన్నాం. ఎందుకు ఈ భయం? ఎందుకు అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఆత్మ మూలముగా మనం జన్మించలేదు. నీటి మూలంగా మాత్రమే జన్మించాం. అది కూడా మారుమనసు పొందో మారుమనసు పొందకనో అది మీకే తెలుసు, నాకేం తెలుసు. నేను మిమ్మల్ని పిలుస్తా, నీళ్ళల్లో నిలబెట్టి, యేసు ప్రభువును నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. దేవుని కొరకు బ్రతుకుతావా? బ్రతుకుతాను. యేసు ప్రభు నీ కొరకు వస్తున్నాడని, రాబోతున్నాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. తనతో కూడా నిన్ను తీసుకుని వెళ్తాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అప్పుడు నేనేం చెప్తానంటే, నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ఏ సాక్ష్యము? నువ్వు పలికిన ఈ 4 మాటలను బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఇంతే నాకు తెలుసు. లోపల ఏముందో నీకు తెలుసు, దేవునికి తెలుసు. గుర్తుపెట్టుకోండి, పరలోకం వెళ్ళాలి అంటే మారు మనస్సు బాప్తిసం తీసుకోవాలి. మారు మనస్సు బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందాలి. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడే మనము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవిస్తాం. అర్థమవుతుందా? ప్రత్యేకమైన జీవితం, ఆచార సాంప్రదాయాలు లేని జీవితం. హల్లెలూయా. భయము లేని ఒక జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నదానికైనా పెద్దదానికైనా, వచ్చినప్పుడైనా పోయినప్పుడైనా, కూర్చున్నప్పుడైనా లేచినప్పుడైనా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దట్స్ ఇట్. లాభమైన ప్రార్థనే, నష్టమైన ప్రార్థనే. నేను సాక్ష్యం ఇస్తున్నా ఈరోజు. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో, ఎప్పుడైతే మారు మనస్సు పొంది నేను బాప్తిసం తీసుకున్నానో, లోకానికి నేను విరోధనయ్యాను, నా కుటుంబానికి కూడా నేను విరోధనయ్యాను. ఎందుకంటే నా ఇంట్లో ఆచారాలు ఉండవు, సాంప్రదాయాలు ఉండవు. ఏదైనా బలహీనత వచ్చే మాత్రం మింగటానికి నేను 10 సార్లు ఆలోచిస్తా. ఇంకా అంతరాల దగ్గరికి, దిష్టిలు తీసుకోవడానికి, దీని గురించి ఆలోచన కూడా ఉండదు నాకు. నా విషయంలో మాత్రమే కాదు, నా భార్య పిల్లల విషయంలో కూడా. మరి ఇలాంటి ఒక దైవజనుడు ఆత్మచేత నింపబడి తన సాక్ష్యమును వాక్యములో పొందుపరిచి మీకు వివరిస్తున్నప్పుడు మీరు తలకాయలు ఊపుతున్నారు కానీ పాటించట్లేదు ఎందుకు? మీ మాటలు, మీ ఉద్దేశాలు, మీ క్రియలు, మీ ప్రవర్తనలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి? వాక్యానికి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి? క్రీస్తునందు అందరూ సమానులే. క్రీస్తులో ఉన్నవారు స్త్రీలైనను, పురుషులైనను, గ్రీకులైనను, యూదులైనను, అన్యులైనను సమానమై ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంటే, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా కులమును గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరు? మా కులంలోనే పిల్ల కావాలా? ఏ కులంలో చెప్పండి? మా కులంలోనే పిల్లోడు కావాలా? నాకు అటోళ్ళు ఫోన్ చేస్తే నోరు మూసుకొని పెట్టేయారంట. నమ్మిన వ్యక్తికి
కులము, మతము, ప్రాంతము, వర్గము భేదాలే ఉండకూడదు. అందరూ క్రీస్తునందు సమానమే. ఒకవేళ కులపిచ్చి ఉంటే అసలు క్రీస్తును నమ్ముకోవడమే వేస్ట్. చాలామంది ఈ కాలంలో యేసుప్రభునైతే ఏదో బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని యేసుప్రభు దగ్గరకు వస్తున్నారు అన్ని కులాల వాళ్ళు. రెడ్డిస్ వస్తున్నారు, చౌదరీస్ వస్తున్నారు, బ్రాహ్మణ్స్ వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు గమ్మున ఉండకుండా వచ్చిన తర్వాత కూడా మళ్ళా కుల విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు సంఘంలో. ఆ కులానికి సంబంధించిన జాడ్యం, ఆ కులానికి సంబంధించిన ఏమంటారు ఆ మరకలు ఇంకా కలిగి జీవిస్తూ ఉన్నారు. అవి ఎప్పుడు బయటపడతాయంటే ఏదో ఒక సందర్భం వచ్చి బయటపడతాయి. అంతవరకు ఏమైంది? కలిసి తిన్నప్పుడు, కలిసి మాట్లాడినప్పుడు, కలిసి కూర్చున్నప్పుడు ఎక్కడా చూపించిన కులం పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కులం. ఇలాంటి వాళ్ళు క్రీస్తుని వదిలిపోతే మంచిది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సీరియస్గా చెప్తున్నాను నేను ఈ మాటలు. క్రీస్తునందు సమానులు అనే మాటకు అర్థం ఏంటి? మన దేశము దాటితే ఎక్కడా కనబడిన కులం ఉంది. ఎక్కడి నుంచి? బ్రాహ్మణులేమో తలకాయ నుంచి, క్షత్రియులేమో ఇక్కడి నుంచి, వైశ్యులు ఇక్కడి నుంచి, శైవులు ఏమో ఆ వైశ్యులు శైవులు ఎవరో వాళ్ళు వెనకో ముందో తెలియదు మనకు పెద్దగా. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు సృష్టించింది ఈ 4 కులాలే. ఏ 4? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శైవులు. ఆ తర్వాత ఏ కులంలో లేనుల్లో మనం వచ్చాం. మనం ఎవరు అంటే చండాలులం. ఎవరు మనం? మన పేరు ఏంటంటే చండాలపు కులం, అంటరాని కులం. ఎందుకు? కొరగాని కులం. దేవుడు సృష్టించింది 4 కులాలే అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం? పంచములం. మనం ఎవరిమి? పంచమ కులం. ఎక్కడి నుంచి వచ్చాం మనం? మనల్ని ఎక్కడ పెట్టారు అంటే ఊరి బయట పెట్టారు. ఊర్లోకి రావద్దని చెప్పారు. ఆ తర్వాత ఎన్నో రకాల మార్పులు జరిగి, ఎన్నో రకాలైనటువంటి కార్యాలు జరిగి మొత్తానికి వెళ్ళటం రావటం జరుగుతూ ఉంది. బ్రిటిష్ వారు రావటం, తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయటం, ఎన్నో రకాల కారణాలను బట్టి మనము కొంతవరకు మన స్థితి గతులు మెరుగుపరచబడ్డాయి. ఎప్పుడు? చదువుకున్నప్పుడు. మనకు చదివే లేదు, మనం చదువుకోకూడదు, చదువుకుంటే కూడా పాపం అని పెట్టారు. ఇప్పుడు చదువుకొని కాస్త మెరుగుపరచబడి నిజదేవుడైన క్రీస్తును మనం అంగీకరించిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు క్రీస్తును నమ్మిన వానికి క్యాస్టే లేదంటున్నారు. ఏమంటున్నారు? ఏమంటున్నారన్నా? క్రైస్తవులకి ఏం లేదంట? క్యాస్టే లేదు. మరి క్యాస్ట్ లేనప్పుడు యాపిల్లని చేసుకుంటేనేమి, యాపిల్లోని చేసుకుంటేనేమి? మరి అట్లా ఒప్పుకోరు. అంటే మన జీవితాలను ఈ కులం పేరుతో నేటికి కూడా రకరకాలుగా నీచమైన మాటల చేత ఎందుకు పనికిరాని ఈ స్థితిలో ఉన్న మన క్యాస్ట్లో డాక్టర్లున్నా, మన క్యాస్ట్లో యాక్టర్లున్నా, మన క్యాస్ట్లో జడ్జీలున్నా, మన క్యాస్ట్లో కలెక్టర్లున్నా, ఎవరున్నా కూడా కులం ప్రాతిపదికన, కులం పేరు మీద మనల్ని ఇంకా నీచంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ నీచత ఇప్పుడు క్రైస్తవ్యంలోకి కూడా రావటమే దౌర్భాగ్యం అంటున్నా నేను. ఏమండి? క్రీస్తును నమ్మిన తర్వాత అందరూ సమానమైనప్పుడు, క్రీస్తును నమ్మిన తర్వాత ఇప్పుడు వాడు ఫోన్ చేశాడు, మామ నా కొడుకు పేరు పెట్టాలా నువ్వు అని. క్రైస్తవునికి పేరు పెట్టాల. బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మారుతుంది. కానీ ఇప్పుడు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా విజయప్రసాద్ రెడ్డి ఏముంటుంది పేరు? ఖచ్చితంగా వెనక రెడ్డి. నాయుడైతే నాయుడు, కమ్మ అయితే కమ్మ, కాపు అయితే కాపు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఇప్పుడు మీరు టాపులో ఉన్న సేవకులందరిని చూడండి. సతీష్ కుమార్ గారు ఎస్సీ కాదు, శాలేం రాజు గారు ఎస్సీ కాదు, అంటే మాదిగ కాదు. నేను చెప్పేది వినండి. అనిల్ కుమారు
ఎస్సీ కాదు. జైపాల్ గారు ఎస్సీ కాదు. పెద్ద పెద్ద సేవకులందరూ, ఇప్పుడు మీరు ఎవరెవరైతే పెద్ద పెద్ద సేవకులు అంటున్నారో వాళ్ళందరూ ఎస్సీలు కాదు, మాల మాదిగలు కాదు. పెద్ద సేవకులందరూ వేరే కాస్టే. ఎస్సీ పాస్టర్లకి, మాల మాదిగల పాస్టర్లు అంటే నా లెక్క ఉంటారు కింద. ఎందుకంటే వీళ్ళు సాక్ష్యం మొదలు పెట్టడమే, మేము రెడ్డీస్ అండి, మేము కమ్మాస్ అండి, మేము నాయుడుస్ అండి, మేము దేవుని నమ్ముకున్నామండి అనేసరికి వాళ్ళకి ఏమైపోతుంది అంటే, వేరే క్యాస్టోడు దేవుని నమ్ముకున్నాడు. అందుకే ఎస్సీ పాస్టర్లకు 1000 మంది, 2000 మంది, 3000 మంది కంటే లేరు. వేరే క్యాస్ట్ పాస్టర్లకు అయితే లక్షల మంది విశ్వాసులు, వాళ్ళే పైన ఉన్నారు కార్లలో తిరుక్కుంటా. ఎందుకు ఈ తేడా? అపవాది ఎలాగ మోసం చేస్తూ ఉన్నాడంటే, దేవుని ఆత్మచేత నడిపించబడకపోవటం వలన, దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడే, బైబిల్లో రాయబడిన మాట అగ్ని బాప్తిస్మము అని రాయబడింది, ఇందాక చదువుకున్నాం మనం. ఆయన ఆత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు. ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి మూడవదిగా పొందవలసింది ఏంటంటే అగ్ని బాప్తిస్మాన్ని పొందాలి. అగ్ని ఏం చేస్తుంది? కులాన్ని కాలుస్తుంది, మతాన్ని కాలుస్తుంది, పాపాన్ని కాలుస్తుంది, హెచ్చు తగ్గుల తేడాను కాలుస్తుంది, ప్రతిదీ మనిషిలో అహాన్ని కాలుస్తుంది, అసూయను కాలుస్తుంది, ద్వేషాన్ని కాలుస్తుంది, మనిషిలో ఉన్న మలినమంతటిని కాల్చివేస్తుంది. అయితే ఈనాడు ఆత్మచేత నడిపించబడుతున్నాం అనుకుంటున్న వాళ్ళు కూడా తేడాలు చూపిస్తున్నారు, వివక్ష చూపిస్తూ ఉన్నారు, కుల ప్రాతిపదికన మాట్లాడుతూ ఉన్నారు. కోపము, అసూయ, ద్వేషము, పగ, వాడు పైకి ఎక్కి రాకూడదనే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడే చూడండి, ఇక్కడే ఈ చర్చిని అనగదొక్కటానికి, ఈ చర్చికి విశ్వాసులు రాకుండా చేయటానికి, ఈ చర్చిని నన్ను లేకుండా చేయటానికి ఇన్ని ఏండ్లుగా ఎవరు ప్రయత్నిస్తున్నారు? చర్చికి రానోళ్ళ, చర్చికి వెళ్ళే వాళ్ళ? మీరు చెప్పండి. రానోళ్ళ, ఏ చర్చికి పోనోళ్ళ? చర్చికి వెళ్ళే వాళ్ళే, చర్చిలో పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళే. ఎందుకు? వాడు మనోరోడు కాదు. నేనెవరిని? మీ ఊరి వాడిని కాదు. ఎవడో వేరే ఊరి నుంచి వచ్చి ఈడ మందిరం కట్టడం ఏంది? ఆ మందిరానికి మనం పోవడం ఏంది? కాబట్టి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత సత్యములోకి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ సత్యం మనకు తెలియబడినప్పుడు, ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇది సత్యము అని నీకు తెలియబడినప్పుడు, ఒక విశ్వాసిగా నువ్వు ఇలా మాట్లాడకూడదని నీకు తెలియబడినప్పుడు, ఒక విశ్వాసిగా నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అని నీకు తెలియబడినప్పుడు, ఆ మాటలకు నువ్వు లోబడాలి అంటే అగ్ని బాప్తిసం పొందాలి, కాల్చబడాలి, అగ్ని చేత కాల్చబడాలి. అగ్ని మనకు చీకట్లో వెలుగునిస్తుంది, అగ్ని మనకు ఉష్ణమునిస్తుంది, అగ్ని మనల్ని దహించి వేస్తుంది. మనము నేను అన్న అహము లేకుండా కాల్చేస్తుంది. ఇప్పుడు నేను అనుకోవచ్చు, నా ఊరు కాదు, నా మనుషులు కాదు, ఇన్ని లక్షలు అప్పు చేసి ఎందుకురా ఇళ్ళ కోసం మందిరం కట్టాలి అని అనుకోవచ్చు, అనుకోకూడదా? అమ్మా మీరు చెప్పండి. ఇది నా ఊరు కాదే, మీరు నా మనుషులు కాదే, దీని కొరకు నేను చేసిన అప్పులకి ఇప్పుడు వడ్డీలు కట్టుకుంటున్నా. నేను ఇన్ని అప్పులు చేసి ఊరు కాని ఊరిలో మాటలు పడుతూ, నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, ఎందుకొరకు నేను ఇన్ని లక్షలు పెట్టి ఈ మందిరం కట్టించాలి? నేను అనుకోలేదుగా. వచ్చిన డబ్బులంతా బ్యాంకులో దాచుకోవటమో, లేకపోతే వచ్చిన డబ్బులతో ఒక మంచి ఇండ్లు మా ఊర్లో కట్టుకోవటమో, ఆ వచ్చిన డబ్బులు మందిరం చూపించి నేను మందిరం కట్టుకుంటున్నానంటే వేలు పంపించారు. ఆ డబ్బులంతా తీసుకొని బ్యాంకులో పెట్టుకొని జలసాగా నేను ఒక కారు కొని హాయిగా బ్రతికుండొచ్చు కదా.
ఎందుకొరకు నేను ఇంత మందిరాన్ని, అన్ని లక్షలు వచ్చిన డబ్బంతా సరిపోలేదని ఎవరు వేసినా, జగన్ వేసినా, చంద్రబాబు వేసినా, ఎందుకు నేను కట్టుకుంటూ దేవుని మందిరం కొరకు ఇంత ప్రయాసపడుతున్నా? నేను మిమ్మల్ని మనుషుల్లాగా చూశాను. నా ఊరు మీ ఊరు కాదు. మనుషులు నశించిపోతున్నారు. దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ బాప్తిసం తీసుకున్నామని, మందిరానికి వెళుతున్నామని చెప్పుకుంటూ కూడా సత్యమేంటో ఎరిగి కూడా ఆ సత్యాన్ని అనుసరించకుండా బ్రతుకుచూ ఉన్నారు. కొంతమందినైనా ఆ చీకటి నుండి లాగాలి, కొంతమందినైనా ఆ పాపము నుండి విడిపించాలన్నటువంటి తపనతో అప్పులు చేసుకొని మరి ఈ మందిరాన్ని నేను కడితే, వీళ్ళు అంటున్నారు ఎవడో వచ్చి ఈ ఊర్లో మందిరం కట్టడం ఏంట్రా, ఆ మందిరానికి పోవాకండి. మొన్న ఒక ఆయన వచ్చాడు, అంకుల్ తీసుకొని వచ్చాడు. ఒక 3 వారాలు 4 వారాలు వచ్చాడు వరుసగా. ఆయన అన్నాడు, నేను బాప్తిసం తీసుకుంటానన్నా అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. నేను బాప్తిసం తీసుకుంటానంటే నేను అన్నాను, నిజంగా దేవుని అంగీకరించావా? నిజంగా నువ్వు బాప్తిసం తీసుకుంటావా అంటే, లేదు నిజంగా నేను బాప్తిసం తీసుకుంటానన్నా, దేవుడు నాకు కావాలి అన్నాడు. మరుసటి వారం ఇద్దామని ఆలోచించుకుంటుండగానే మందిరానికి మానుకున్నాడు. ఒక వారం అడిగితే గోడ కట్టుకుంటున్నాను, గోడ అయిపోయిన తర్వాత వస్తానన్నాడు. ఇంకొక వారం అడిగితే పని అయిపోలేదు, వస్తానని చెప్పాడు. 3వ వారం అడిగితే తెలిసిందేంటో తెలుసా? ఆ మందిరానికి పోవాకని ఎవరో కూర్చోబెట్టుకొని చెప్పినారంట. కూర్చోబెట్టుకొని ఆ మందిరానికి పోవాకరని వాళ్ళు చెప్తే ఈయన మానుకున్నాడంట. ఇట్లా చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ మందిరానికి రాకుండా చెడగొడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరినీ దేవుడు అంత సులభంగా వదులుతారనుకుంటున్నారా? నేను ఈ గ్రామం కొరకు ఇన్నేళ్లుగా పడే ప్రయాస, కార్చే కన్నీళ్లు, కడుపు కాల్చుకొని నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళు నలగొట్టుకొని నేను చేసే ప్రార్థనలు దేవుడు త్రోసివేస్తాడు అనుకుంటున్నారా? అంత సులభంగా ఉండదు ఆత్మచేత నడిపించబడే ఒక దైవజనుని సేవ. ఈరోజు ఇలా వచ్చి అలా కారణాలేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీటి బాప్తిసం పొందిన, పరిశుద్ధాత్మ చేత సత్యమును గురించి నువ్వు అనుభవ జ్ఞానము కలిగి ఉన్నా, ఆ సత్యములో నువ్వు నడిపించబడకపోతే, సత్యాన్ని నువ్వు అనుసరించకపోతే క్రీస్తులో నువ్వు స్థిరంగా ఉండలేవు. ఆ సత్యాన్ని నువ్వు అనుసరించాలి అంటే నువ్వు అగ్ని చేత కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత అగ్ని బాప్తిస్మాన్ని పొందుకోవాలి. అపోస్తలులు నీటి బాప్తిసం పొందిన తర్వాత, ఆత్మ బాప్తిసం పొందిన తర్వాత, అగ్ని బాప్తిస్మం పొందిన తర్వాత భూదిగంతముల వరకు క్రీస్తుకు సాక్షులుగా బ్రతికారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వస్తారో తెలీదు. కొంతమంది నాశనం చేయడానికి వస్తారేమో అనిపిస్తుంది. ఎందుకు ఉంటారో మందిరంలో అర్థం కాదు. ఎందుకు రాయిలు దేవుని నమ్ముకున్నారు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. ఒకవైపు సత్యం ప్రకటించబడుతుంటే, ఒకవైపు అసత్యములో నడుస్తూ ఉంటే ఏమనాలి వాళ్ళని? ఒకవైపు గొంతు చించుకొని ఇదయ్యా సత్యం అని నేను చెప్తుంటే మీరు మాత్రం మీ ఇష్టానికి బ్రతుకుతూ ఉంటే ఏమనాలి? నేనేం చెప్పాలి? దైవజనుని మాట, దైవజనుని నోట ఒక మాట పలికినప్పుడు అది దేవుని మాటగా స్వీకరించే ఉద్దేశం నీకు లేనప్పుడు నటనలొద్దు. ఏదో ప్రేమ ఉన్నట్లు, ఏదో గీత గీస్తే దాటమన్నట్లుగా ఊరికి నటించే మాటలొద్దు. నాకు బాధ అవుతుంది. నేను చాలామందికి ఇదే మాటలు చెప్తున్నా. దైవజనులు నమ్మి సర్వసత్యంలో మిమ్మల్ని నడిపించాలని, ఈ లోకం మీద వ్యామోహాన్ని విడిచి పరలోక రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని తప్పించిపోయేటువంటి మనస్సు నాది. అపోస్తలుడైన పౌలు గారు భయపడుతూ ఉన్నారు. అలాగ మీ విషయంలో నేను ఎన్నోసార్లు భయపడ్డాను. ఏమవుతుందిరా వీళ్ళ జీవితం అని. ఊరికే బాప్తిసం తీసుకున్నామని మురిచిపోకండి. మారు మనసు పొందండి. ఈ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోండి. ఒకవైపు నేను చెబుతూ ఉంటే, ఒకవైపు మీరు చేస్తూ ఉంటే ఏంటి ప్రయోజనం? ఏంటండి ప్రయోజనం?
బల్ల చేయడం మామూలు విషయమా? బల్ల విడవటం మామూలు విషయమా? బల్ల తీసుకోవటం మామూలు విషయమా? ఏ విషయంలో మేము మారు మనసు పొందామని మీరు చెప్పగలరు? సాక్ష్యం చెప్పండి. మాటలు మారాయా? ఆలోచనలు మారాయా? అసూయలు, ద్వేషములు, కుళ్ళు, కుతంత్రాలు ప్రతి విషయంలో ఈ విధంగా మీరుండగా పరలోక రాజ్యములో ఏ విధంగా చేరగలరు? ప్రభువుని అడగండి, ప్రార్థించండి. ప్రభువా, నీ ఆత్మ నడిపింపును నాకు ఇవ్వండి. మీ ఆత్మ ద్వారా దైవజనునితో మాట్లాడే మాటకు లోబడే మనస్సును నాకు ఇవ్వండి అని దయచేసి మీరు ప్రార్థన చేయండి. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. క్రీస్తు రాకడ సమీపముగా ఉండగా మీరింకా కాల్చబడని స్థితిలో అహము కలిగి, అసూయ కలిగి, ద్వేషము కలిగి, రకరకాల ఆచార సాంప్రదాయాలు కలిగి లోక సంబంధంగా మీరు బ్రతుకుతూ ఉంటే నిశ్చయముగా నరకానికి వెళ్తారు, పరలోకం వెళ్ళరు. మీరేం చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు. కాల్చబడండి, అగ్ని బాప్తిస్మాన్ని పొందండి. పరలోకం వెళ్ళాడు యెషయా, దర్శనములో పరలోకం వెళ్ళాడు. కెరూబులు షెరూబుల చేత ఆరాధించబడుతున్న దేవుణ్ణి కళ్ళతో చూశాడు. ఆ పరలోక రాజ్యమునంతా చూస్తున్నటువంటి యెషయా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను అపవిత్రుడనే. ఆ పరలోక రాజ్య వైభవాన్ని చూస్తున్నటువంటి యెషయా నేను అపవిత్రుడనని గ్రహించాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని దూత మండుతున్న నిప్పును తీసుకుని వచ్చి యెషయా పెదవులకు అంటించాడు. చదవండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన కడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవుని దూత నిప్పును తీసుకుని వచ్చి నోటికి తగిలిస్తే యెషయా పాపములన్నీ క్షమించబడ్డాయి. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, ఎన్ని పాపాలు చేస్తున్నాం. పేరుకు మాత్రం క్రైస్తవులమని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, ఎన్ని రకాల ఆచారాలు పాటిస్తూ, సాంప్రదాయాలు పాటిస్తూ, వాక్యమును నిరర్ధకం చేస్తూ దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నాం. ఏది నిష్ఠ? ఏదండి నిష్ఠ? క్రైస్తవుడు అంటే నిష్ఠ కలిగిన వాడు. ఎక్కడుంది నిష్ఠ? ఏ విషయంలో నిష్ఠ ఉంది మనకు? ఒక్క విషయం చెప్పండి. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, పరిశుద్ధాత్మను మీకు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు సత్యానికి లొంగిపోవాలి మనం. నిజము తెలిసినా కూడా, ప్రకటించబడుతున్నా కూడా మస్తుగా చెప్తుంటారులే ఆయన నాకేం పని ఉంది, ఆయన మస్తుగా చెప్తుంటారులే, ఆయనదేం పోయింది. మళ్ళీ ప్రార్థన చేయకపోతే మీకు కోపాలు, మీరు చేసేటివి మాత్రం బాగుంటాయి. మీ ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి రండి, మీ ఇష్టం వచ్చిన నాళ్ళు మానుకోండి. మీరు ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉండండి, మీ ఇష్టం అది. కానీ అగ్ని చేత కాల్చబడిన వాని జీవితం మండుతుంటుంది దేవుని కోసం. దేవుడు తప్ప నాకెవరొద్దు. ఆ తర్వాత పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందుకున్నారు వాళ్ళు.
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందుకున్నారో అప్పటి నుండి క్రీస్తు కొరకు బ్రతికారు. భయం పోయింది ఇంకా వాళ్ళల్లో. అంతవరకు మేడ గదిలో భయంగా గదిలో తలుపులు వేసుకుని ప్రార్థన చేసిన వాళ్ళు అగ్ని చేత ఎప్పుడైతే బాప్తిసం పొందారో ఇక దేవుని కొరకు తన్నించుకోవటానికి, కొట్టించుకోవటానికి, చివరికి చనిపోవటానికి కూడా సిద్ధపడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కోసం, మనుషుల కోసం కాదు. కానీ ఈనాడు చాలామంది మనుషుల కోసం బ్రతుకుతున్నారు క్రైస్తవులు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. నేను ప్రతిష్టకు పొట్టేలును ప్రార్థన చేసి నేను కోసాను. నేను ఏ ముస్లింను తీసుకొని వచ్చి జవ చెప్పలేదు దాన్ని. అంత తిన్నారా, అంత అయిపోయింది. ఎవరికన్నా ఏమన్నా అయిందా? చచ్చిపోయినారా ఎవరన్నా? ఏమన్నా ఆ పొట్టేలు మాంసం తిని ఆ రోజు ఎవరన్నా చచ్చిపోయినారా? యెరూషలేము దేవాలయమును ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏ ముస్లిం వచ్చి హలాల్ చేసినాడు? ఎన్ని ఎద్దులు, ఎన్ని పొట్టేళ్ళు ఆ రోజు జవ చేయబడ్డాయి? ఎవరు చేశారు? యాజకులు వధించారు. యాజకుని పని అది. ఆడు మధ్యలో వచ్చినాడు, కానీ మనకు వాడే కావాలా? ఏది నిష్ఠ? క్రైస్తవ్యం అంటే అంత తమాష అయిపోయింది, చులకన అయిపోయింది. ఎందుకంటే మన బతుకులు అట్లున్నాయి. ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని, సాక్ష్యముతో కూడిన జీవితాన్ని చూడండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది? పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందినప్పుడు, అగ్ని బాప్తిసం మీరు పొందినప్పుడు, 1వ అధ్యాయం 6వ వచనం నుండి, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. మేడగదిలో భయపడి ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళని ఏమంటున్నాడంటే, మీరు శక్తి పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మాన్ని మీరు పొందుకున్నప్పుడు ఈ గదిలో మీరు ఉండరు, ఈ ఇంటికి మీరు పరిమితం కారు. క్రీస్తు కొరకు బయలు వెళ్ళి యూదయ, గలిలయ, సమరయ భూదిగంతములంతటా దేవునికి సాక్షులై ఉంటారు. హల్లెలూయా. ఇన్నేళ్ళు దేవుణ్ణి నమ్ముకొని నీ సాక్ష్యముతో ఎంతమందిని దేవుని యొద్దకు నడిపించావు? నీ సాక్ష్యముతో ఎంతమందికి బాప్తిసం ఇప్పించావు? నీ సాక్ష్యముతో ఎంతమందిని దేవుని రాజ్యంలోనికి నడిపించావు? లేదు. ఎందుకంటే సాక్ష్యం లేదు. ఏం లేదు? సాక్ష్యము లేదు. ఏం సాక్ష్యం? అగ్ని చేత బాప్తిసం పొందిన వానికి ఒక సాక్ష్యం ఉంటుంది. వాడు సైలెంట్గా ఉండడు. క్రీస్తు కోసం ఏదైనా చేయాలి, నేను నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు, నన్ను రక్షించిన నా దేవుని కొరకు ఏదైనా నేను చేయాలని దేవుని పని కొరకు పరిగెత్తుతాడు. ఏదైనా చేయాలి క్రీస్తు కోసం. ఏం చేసినా క్రీస్తు కోసం. హల్లెలూయా. ఏం చేసినా క్రీస్తు కోసం ఆ తపన ఉంటుంది, ఆ సమర్పణ ఉంటుంది, ఆ వైరాగ్యం ఉంటుంది. ఈనాడు క్రైస్తవులకు సమర్పణ లేదు, త్యాగము లేదు, వైరాగ్యము లేదు, ఏమి లేదు. దేవుని కోసం అనే బ్రతుకులు లేవు. నా కోసం, నా పిల్లల కోసం, అవసరమైతే నా వాళ్ళ కోసం, ఈ ఊరి కోసం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, దేవుడు ఏమనుకుంటాడని ఆలోచించే వాళ్ళు. నేను ఇది చేస్తున్నానే, నేను ఇలా మాట్లాడుతున్నానే, నేను ఇలాంటి పనిలో నేను వెళ్తున్నానే, ఇలాంటి ప్రవర్తన నాలో ఉందే, దేవుడు ఏమనుకుంటాడన్న ఆలోచన ఎవరికి లేదు, ఎవరికి లేదు. కానీ అపోస్తలులు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ, అక్కడ రాయబడిన మాట, మీరు శక్తిని ఎప్పుడైతే పొందుకుంటారో నాకు సాక్షులుగా ఉంటారు.
మనము ఏం చేసినా దేవునికి సాక్షులుగా ఉండాలి. అయినొళ్ళు పోయినొళ్ళు ఏమీ లేదు. ఉన్నంత వరకే, పోతే ఎవ్వనికి ఎవడు కాదు. పోనీ నువ్వు ఒక అంటురోగముతో కుష్ఠవ్యాధి నీకు వచ్చిందనుకో, ఇప్పుడే కుష్ఠవ్యాధి, ఎవడొచ్చి నిన్ను ముట్టుకోడు, సున్నికి కూడా రాడు. ఎందుకో వానికి వచ్చాదని. అవసరతలలో ఎవరు మన దగ్గరికి రారు. అలాంటి వాళ్ళ కోసం మనం బతుకుతున్నాం. కానీ మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన క్రీస్తును మాత్రం మర్చిపోయాం. ప్రతి విషయంలో కూడా భంగపోవాల్సి వస్తుంది. ప్రార్థనకు రమ్మంటానికి భంగపోవాలి. ఏమంటే వాళ్ళు సెలవు ఇయ్యరు, వీళ్ళు అది ఇయ్యరు, వీళ్ళు ఇది ఇయ్యరు. బాప్తిజం ఎందుకురా తీసుకున్నావు? ఎందుకు మారు మనసు పొందారు? మానుకోండి. నేను నిజంగా చెప్తున్నా, ఎవరైతే క్యాస్ట్ ఫీలింగ్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ క్రీస్తును వదిలిపెట్టండి. ఎవరైతే పెద్ద చిన్న, ఉన్నోడు లేనోడు అనే తేడా భావన ఉందో క్రీస్తును విడిచిపెట్టి లోకంలో బతకండి. అవన్నీ లోకానికి సంబంధించినవి, క్రీస్తుకు సంబంధించినవి అవి కాదు. క్రీస్తునందు అందరూ ఏకమై ఉన్నారు. క్రీస్తును నమ్మిన తర్వాత నీటి ద్వారా జన్మించి, ఆత్మ ద్వారా జన్మించి, అగ్ని ద్వారా జన్మించిన వాడే పరలోకం చేరగలడు. అగ్ని బాప్తిసం పొందిన వానికి ఏ అహము ఉండదు, ఏ అహము, ఏ ఫీలింగ్ ఉండదు, ఏ బంధాలకు, ఏ బాంధవ్యాలకు కట్టుబడి ఉండడు. జీవించే జీవితం పౌలు అన్నట్లు, ఇదిగో నేను ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం నా కొరకు కాదు, నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నా అనే బ్రతుకుతాడు. అలాంటి అనుభవంలోకి మనం రావాలి అంటే అగ్ని బాప్తిసాన్ని మనం పొందుకోవాలి. ఆ తర్వాత అపోస్తుల్లో అగ్ని బాప్తిసం పొందిన తర్వాత ప్రకటిస్తే వింటున్న వారి హృదయాలు పొడవబడి 3,000 మంది బాప్తిసం పొందారు. ప్రైజ్ ది లార్డ్. 3,000 మంది. అందుకే అప్పుడు బాప్తిసము, అగ్ని బాప్తిసం పొందిన సంఘము కూడా సమర్పణ కలిగి బ్రతికింది. ఇండ్లు అమ్మారు, పొలాలు అమ్మారు అప్పట్లో విశ్వాసులు. ఇప్పుడు కరెక్ట్గా దశంభాగం ఇయ్యరు. కరెక్ట్గా అప్పుడు ఇండ్లు పొలాలు అమ్మి దేవుని పరిచర్యకిస్తే ఇప్పుడు కరెక్ట్గా ఎంచి దశంభాగం ఇవ్వడానికి కూడా వెనకడుగు వేసే విశ్వాసులంటే ఇంక మనం యాడికి వెళ్తాం? ఎన్ని లోపాలో కదా. దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసా? బాప్తిసము, అగ్ని బాప్తిసం పొందకపోవటం. దేవుని అగ్ని చేత మనం కాల్చబడాలి. ఆ అనుభవంలోకి మనం రావాలి. ఆ అనుభవంలోకి ఒక్కసారి వస్తే ఇక ఈ జీవితం మీద ఏమీ ఆశలు ఉండవు. నిజంగా ఎవ్వరి వైపు చూడం, మనం ఎవ్వరి గురించి ఆలోచించాం. వాళ్ళు మాట్లాడలేదే, వీళ్ళు మాట్లాడలేదే, వాళ్ళు రాలేదే, వీళ్ళు రాలేదే, వాళ్ళు ఇవ్వలేదే, వీళ్ళు ఇవ్వలేదే, ఏ ఫీలింగ్స్ ఉండవు. దేవునితో అంటుకట్టబడి దేవుని కొరకు నేను ఏదన్నా చేయాలి, దేవుని కొరకు నేను ఒక నలుగురితో మాట్లాడాలి, దేవుని మాటలు ఒక నలుగురికి చెప్పాలి, దేవుని కొరకు తిన్నట్లు, దేవుని కొరకు సంపాదించినట్లు, దేవుని కొరకు బ్రతికినట్లు ఉంటుంది. అప్పుడు వెళితే పరలోకం దేవుడు దండేసి ఆహ్వానిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పే ఉండదు. ఎవరికి? అగ్ని బాప్తిసం పొంది అపోస్తలుడైన పౌలు గారు కుటుంబం లేదా ఆయనకు? పేతురు గారు కుటుంబం లేదా? శిష్యులకు కుటుంబాలు లేవా? అందరూ క్రీస్తు కొరకు చచ్చిపోయారండి. ఎంతోమంది క్రీస్తు కొరకు త్యాగాలు చేసి మరణించేంతగా ఎందుకు సిద్ధపడుతున్నారు? ఎందుకండి? సేవకులను చంపుతున్నారని మనమే వింటున్నాం, మందిరాలు కాలుస్తున్నారని మనమే వింటున్నాం, విశ్వాసులు ఇండ్ల మీదకి పడి అల్లకొల్లోలం చేస్తున్నారని మనమే వింటున్నాం. ఎందుకు అలాగ వాళ్ళు అలాగ సిద్ధపడటానికి కారణం ఏంటి? రోషము కలిగిన ఒక జీవితం. అవునండి, ఆనాడు ప్రజలు అలాగే బ్రతికారు, విశ్వాసులు అలా బ్రతికారు. అందుకే వారి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఆది సంఘం దేవుడు ఉంటే మాకు చాలు, ఇంకా ఏమొద్దు అనుకొని బతికారు. ప్రాణము కూడా త్యజించి హింసించబడ్డారు. వెంబడించి కొట్టారు క్రైస్తవుల్ని. ఇంత స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం వస్తున్నా కూడా ఆచార సాంప్రదాయాల ముసుగులో, భక్తిలో పడి
ఎన్ని ఎన్ని వేషాలు వేస్తున్నామంటే అన్ని వేషాలు వేస్తున్నాం. ప్రతి దానికి ఏం చెప్పేది? నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చేస్తారు. నేనేం చెప్పేది? ఏ రకంగా నేను మిమ్మల్ని మార్చేది? ప్రభువుని అడిగాను, ఏంటి ప్రభువా? దేవుడు ఒక్కటే చెప్పాడు నాకు, నువ్వేం బాధపడగాకు, నువ్వు చెప్పాల్సింది చెప్పు అన్నాడు, అంతే. సీరియస్గా చెప్తున్నా. దేవుని కొరకు బ్రతకాలనుకునే వాళ్ళని కూడా బ్రతకనియట్లేదు. అర్థమవుతుందా? శాస్త్రులు పరిసయ్యులు ఎక్కడున్నారు అంటే ఇంట్లో, సంఘంలోనే ఉన్నారు. మేము బాప్తిసం తీసుకోలే, మేము వాక్యం వినడంలే, మేము మందిరానికి పోవడంలే, మేము చేయడంలే, అన్నీ మాకేమైంది అంటున్నారు వాళ్ళు. మేము పెట్టుకోవడంలే, అన్నీ మాకేమైంది? సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించిన వాళ్ళని బ్రతకనివ్వకుండా చేస్తున్నారు, హింసల పాలు చేస్తున్నారు. ఎవరు హింసిస్తున్నారా అంటే బయటోళ్ళు కాదు, క్రైస్తవులు అనబడిన వాళ్ళే. అంటే ఈ శాస్త్రులు పరిసయ్యులే క్రైస్తవులను హింసించినట్లుగా ఈ బాప్తిసం తీసుకున్నామని మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్న తల్లిదండ్రులు, ఆత్మచేత నడిపించబడుతూ సత్యము గ్రహించి కూడా అగ్ని బాప్తిసము పొందని ఈ తల్లిదండ్రులు క్రైస్తవులే బాధ పెడుతున్నారు పిల్లల్ని. నిజంగా చెప్తున్నా. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది, జీవితంలో మరొక జన్మ ఉంటే నేను ఆడపిల్లగా పుట్టకూడదు అన్నా అంటుంది. ఇప్పటికి 3 చెప్పారు నాకు అదే మాట. 3 అమ్మాయిలు చెప్పారు. 2 పెళ్లిగానుల్లో, ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయి. పెళ్ళైన అమ్మాయి చెప్పింది, పెళ్లిగాని అమ్మాయిలు చెప్పారు. ఏమని తెలుసా? మళ్ళీ వాళ్ళ 3 బాప్తిసం తీసుకున్న వాళ్ళే. వాళ్ళ 3 నాకు బాగా పరిచయం. వాళ్ళ 3 మాట ఒకటే, మరొక జన్మ అంటుంటే ఆడపిల్లగా మాత్రం పుట్టకూడదని. పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో. నిన్న కర్ణాటక నుంచి వస్తుంటే హుబ్లీ నుంచి ఒక అక్క ఫోన్ చేసి ఆమె అదే అంటుంది. ఆమె కూడా అదే అంటుంది. భర్త లేడు, తల్లి లేదు, తండ్రి లేడు, 2 యవ్వన బిడ్డలు, వాళ్ళు డిగ్రీస్ అవుతా ఉన్నారు. ఆడపిల్లలను పెట్టుకొని జీవితాన్ని ఏదో స్కూల్లో చెప్పుకుంటా పోతా ఉంది. ఆమె అంటుంది, జీవితంలో ఆడ మనిషిగా పుట్టకూడదు అని. ఒక క్రైస్తవుల నోట ఆ మాట వస్తుంది అంటే ఏంటి అంటే, ఇంటి వాళ్ళే, సొంత వాళ్ళే బాధిస్తూ ఉన్నారు వాళ్ళని. సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడవలసిన వాళ్ళే. దేవుణ్ణి నమ్ముకోలేదా అంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, వాళ్ళు కూడా బాప్తిసం తీసుకొని అందరూ కలిసి ఒకే చర్చికే వెళ్ళేది. కానీ మాట్లాడేటువంటి మాటలు, బాధించేటువంటి మాటలు ఎందుకండి? విశ్వాసురాలైన ఒక అత్త విశ్వాసురాలైన కోడలను రూతులాగా, నయోమిలాగా ప్రేమిస్తే తప్పే ఉంది? చాలామంది సేవకులు చెప్తారు, అత్తలు నయోమిలాగా ఉండాలా, కోడళ్ళు రూతులాగా ఉండాలని. కానీ క్రైస్తవుల కుటుంబాలను గెలిగించే, బాప్తిసం తీసుకొని వాక్యం వింటున్న అత్త కోడళ్ళు ఒకే చర్చికి వెళ్తున్నా కూడా ఇంట్లో మాత్రం సమాధానంగా ఉండదు. ఎందుకు మందిరానికి రావడం అంటా నేను? మందిరానికి రావడం కాదు, ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవడం అంటా నేను? ఇలాంటి వాళ్ళందరూ మానుకొని తన్నుకుంటా, తిట్టుకుంటా, అప్పుడైతే చెల్లుతుంది. లోకంలో దేవుణ్ణి ఎరగని వాళ్ళకు చెల్లుతుంది. కోడలు ఏమైనా మాట్లాడొచ్చు, అత్త ఏమైనా మాట్లాడొచ్చు, మామ ఏమైనా మాట్లాడొచ్చు, భర్త ఏమైనా మాట్లాడొచ్చు. భక్తిని ముసుగుగా వేసుకొని, విశ్వాసాన్ని ముసుగుగా వేసుకొని, క్రైస్తవ్యాన్ని ముసుగుగా వేసుకొని క్రియలు లేని జీవితాలు ఎందుకు జీవిస్తున్నారు? దేవుడు అదే అంటున్నాడు, కాలండి, మీరు కాలిపోండి, అగ్ని బాప్తిసాన్ని పొందండి, కాలిపోండి, కాల్చుకోండి. మంచిది కాదు ఇది. ఎవరు ఈరోజు మీకు ప్రశ్నించే వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఒకరోజు దేవుని ఎదుట మనం నిలబడాలి. దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. అన్నిటికీ అందరూ లెక్క చెప్పాలి. పరలోకం వెళ్ళటం అంటే అంత సులభం కాదు. ఏదో నీళ్ళల్లో మునిగి లేచి అయిపోయిందిలే అమ్మయ్య అనకాకండి. ఇంకా ఏముంది, రేపో మాపో నేను చచ్చిపోతలే పరలోకం వెళ్తా అనుకోవాకండి. ఇప్పటికైనా మారు మనసు పొందావా లేదా? నీ క్రియలు, నీ మాటలే చెప్తాయి. నువ్వు అగ్ని చేత కాల్చబడ్డావా లేదా? నీ మాటలు, నీ క్రియలు, నీ పద్ధతులే చెప్తాయి. అహం చచ్చిపోయి, అసూయ ద్వేషములు చచ్చిపోయి, కోపతాపాలు చచ్చిపోయి, లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాల విషయంలో చచ్చిపోయి,
క్రీస్తు కొరకు, క్రీస్తు మాత్రమే అన్న మనస్సు కలిగి బ్రతుకుతున్న వాళ్ళే పరలోకం వెళ్తారు. అలాంటి మనస్సు కలిగి మనం జీవించాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించుకుందాం. బాప్తిసం తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఫస్ట్ మారు మనసు పొందండి. మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకోండి. ఒకవేళ ఇప్పటికే మీరు నీటి బాప్తిసం తీసుకొని ఉంటే మారు మనసు పొందారా లేదా? పొందకపోతే ఆత్మ బాప్తిసాన్ని పొందటం కష్టం. ఇప్పటికైనా మారు మనసు పొంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోండి. ఆయన నడిపింపులో మీరు ఉన్నట్లయితే, సత్యం మీకు తెలియపరచబడుతూ ఉంటే, సత్యాన్ని మీరు వింటూ ఉంటే, చూస్తూ ఉంటే, ఆ సత్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకునేటట్లుగా, మీలో ఉన్న అహము చచ్చిపోయేటట్లుగా, అతిశయము చచ్చిపోయేటట్లుగా అగ్ని బాప్తిస్వాన్ని మీరు పొందండి. ఇవన్నీ ఈ రెండు, ఆత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం, ఈ రెండు దేవుడే మీకు ఇస్తాడు. సేవకుని చేతిలో ఏం లేదు. సేవకుడు నీటి బాప్తిసం మాత్రమే ఇస్తాడు. నీటి బాప్తిసం ద్వారా కేవలం పరలోకం చేరలేం. ఆత్మ మూలముగాను అగ్ని మూలముగాను జన్మించాలి. ఆత్మ మూలముగా మీరు జన్మించుంటే సత్యం మీకు అర్థమవుతుంది. అర్థమవుతున్న సత్యానికి మీరు లోబడాలి అంటే అగ్ని బాప్తిసం తీసుకోవాలి. చచ్చిపోవాలి, కాలిపోవాలి, అన్నీ కాలిపోవాలి. ఏముందో ఇంకా కాలకుండా దేవుణ్ణి అడగండి ప్లీజ్. నేను చెప్పే మాటలు మీ కోపాన్ని పుట్టించినా పర్లేదు, ఎందుకంటే నేను దేవుని ప్రతినిధిగా వచ్చా. నేను మీ సేవకుని కాదు, నేను దేవుని సేవకుని. నేను మీ కొరకు పనిచేస్తున్నవాడిని కాదు, దేవుని కొరకు పనిచేస్తున్నవాడిని. నేను మీకు నచ్చినట్లు వాక్యం చెప్పడానికి రాలేదు, దేవునికి నచ్చినట్లు వాక్యం చెప్పడానికి వచ్చా. కాబట్టి మీరు అలిగినా, కోపపడినా, ఏమనుకున్నా సరే వాక్యమును అంగీకరించండి, వాక్యానికి లోబడండి, పరలోకం రాజ్యం వెళ్ళటానికి సిద్ధపడండి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక.